నమస్తే అండి. మామిడి చెట్టు చూడండి, పూత వస్తుంది. ఎంత బాగా వచ్చిందంటే అస్సలు సూపర్గా వచ్చింది. పూత, చిన్న చిన్న పిందెలు చూసారా? ఈ పూత దశలో నీళ్ళు ఇవ్వకూడదు. నీళ్ళు ఇచ్చామనుకోండి చిగురులు వచ్చేస్తాయి. ఆ పైన ఒక చోట చిగురు వస్తుంది. ఇంకుడు గుంట ఉంది కదా, ఆ ఇంకుడు గుంటలో నీళ్లు తీసుకుని చిగుర్లు వస్తున్నాయి. భలే వచ్చిందండి. మండకి ఎక్కడ చూసినా పోతే. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చెట్టు. అందరూ వచ్చి పద్మ గారు ఏమి ఇస్తున్నారు అని అడుగుతారు నన్ను. ఇదేమో నేనేమో ఏమి ఇవ్వలేదు దీనికి. మామూలుగా పైన మొక్కలకి ఇచ్చిన కోడిగుడ్లు, వంట నూనె ద్రావణం, కిచెన్ వేస్ట్ నీళ్ళు అయ్యే ఇస్తాను. చూడండి ఎంత బాగుంది అసలు. ఎంత కొమ్మకి నిజంగా బంగారు తల్లి. ఈ చెట్టు చెప్పాను కదా, ఈ చెట్టు కాయలన్నీ బయటే కాస్తాయి. చూద్దరు కానీ బయట ఎన్ని కాయలు ఉన్నాయో చూపిస్తాను వెళ్ళి. వాళ్ళ డిసెంబర్ 15 అండి. ఎంత బాగా ఈ చెట్టుని మెచ్చుకుంటే అందరూ మెచ్చుకుంటారు. ఈ చెట్టు కాయలు బాగుంటాయి, అందంగా ఉంటాయని. అందుకే ఇంత అందంగా పువ్వులు పోస్తే చూడండి. ఒక్క చోట ఎన్ని కొమ్మలకి అసలు ఎట్టా ఇరగొచ్చేసింది. చిన్నగా కూడా చూసారా? కింద ఇట్లా కాయలు కాంచాలని అంకుల్ కోరిక. పూలు అయితే వస్తున్నాయి కానీ కాయలు అయితే ఇంతవరకు కాయల. ఇదిగోండి కింద కూడా వచ్చింది. ఇదిగోండి భలే వచ్చేసింది అసలు. చూసారా? కాయలు, పిందెలు మొత్తం రోడ్డు మీదకే కాసింది. ఇదండి బాగా కనపడుతున్నాయి. ఇక్కడ బాగా కనపడుతున్నాయి. చెట్టు అంతా పూత మీద ఉన్నప్పుడు భలే అందంగా ఉంటుందండి మామిడి చెట్టు. ఆ పక్కన ఇంకా రాలేదు. మన చెట్టు అయితే ముందు వచ్చేసింది. ఇక్కడి నుంచి కూడా కనపడుతున్నాయి. నుంచి చూడండి ఎంత బాగున్నాయో పూలు అసలు. ఎంత బాగున్నాయి. టమాటా మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మల్బరీస్ చూడండి ఎంత బాగున్నాయో. మల్బరీస్ మనం చెట్టు ప్రూనింగ్ చేసిన కొద్దికి మల్బరీస్ వస్తాయి. ఇక్కడ వెరిగేటెడ్ నిమ్మ అండి. ఎంత బాగుందో చూడండి. వెరిగేటెడ్ నిమ్మ పండుతానికి వచ్చినాయి. ఇగోండి వెరిగేటెడ్ నిమ్మ. ఇదిగోండి మన ఈ నిమ్మ, టేబుల్ నిమ్మ చూడండి ఎన్ని కాసినాయో, ఎంత బాగున్నాయో చూడండి. టేబుల్ నిమ్మ చాలా బాగా కాసినాయి. కొయ్యాలి, హార్వెస్ట్ చేయాలి. చేద్దామండి నిదానంగా. ఇదిగోండి టమాటా ఎంత బాగుందో చూడండి. రామాఫలం చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా కవర్లు కట్టాం రామాఫలం. మళ్ళీ కట్టేస్తాను. ఇట్లా కట్టేస్తే ఇంకా ఉడతలు కానీ నిమ్మకాయలు మట్టికి భలే కాస్తున్నాయి మన దగ్గర. గులాబీ పూలు ఇదిగోండి, గులాబీలు చూసారా ఎంత బాగున్నాయి.
భలే ఉన్నాయి కదండి, మంచిగా పెద్ద సైజు వస్తున్నాయి. నిమ్మకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. దేవుడికి మందార పువ్వులు మొగ్గలు చక్కగా, పంపర పనస పెద్దగా అవుతుంది. టమాటాకాయలు, చెర్రీ టమాటాలు పండుతున్నాయి. ఇగండి భలే అందంగా ఉంటాయి. యాపిల్, మిరియాలు. ఇక మిరియాలు అయితే చూడండి ఎంత బాగా కాసినాయో, చాలా బాగా సైజు కూడా భలే వస్తున్నాయి. కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి, భలే కాసినాయి. ఇగోండి చాలా వస్తాయండి ఇవన్నీ. ఇగోండి మరలా పిందెలు, చక్కగా మరలా పువ్వు. స్ట్రాబెర్రీ గోవా అయితే ఇక ఫుల్ చెట్టు అంతా పోతాయి. గులాబీ పూలు అయితే ఇదిగోండి క్రీమ్ కలర్. వంకాయలు కాస్తున్నాయి ఈ సైజు. ఈసారి చిన్న వంకాయలు, ఇట్లా నల్ల వంకాయలు వచ్చినాయి. స్టార్ట్ అయినాయి వంకాయలు. గులాబీ పూలు అక్కడ ఇక్కడ. టమాటా కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి, చూపిస్తాను. కాఫీ ఫ్లవర్స్ ఇంకా ఇచ్చుకోలే. ఇగోండి ఇగోండి, ఈసారి బాగా నిలబడాలి. ఈ టైంలో బలము ఇవ్వాలి, కాల్షియం అందించాలి. ఇగోండి చెట్టు అంతా కాఫీ భలే పోస్తుంది. ఇవన్నీ వంగలు బాగానే పెరిగినాయి, నీళ్ళు పోసాను ఇప్పుడే. టమాటాలు చూపిస్తాను మీకు. టమాటాలు ఎంత బాగున్నాయో చూసారా. టమాటా ములగ చెట్టు పూత ఇప్పుడే పిందబడింది. చిక్కుడు, మామిడి చెట్టు చూపించాలని నేను మీకు వచ్చాను ఈరోజు. పుదీనా ఎంత బాగుందో చూడండి. కొయ్యాలండి, పుదీనా కోసిన కొద్దికి బాగా వస్తుంది. జాంకాయలు కూడా బాగున్నాయి. ఇదిగోండి జాంకాయలు. ఇదిగోండి గులాబీ, ద్రాక్ష. మళ్ళీ అక్కడేమో కుండీలో సపోటా. సీమ చింత ఇంకా పువ్వులు రాలా మనకి. చిలకడ దుంపలు ఊరుతున్నాయి, చూశాను నిన్న. ఉన్నాయి చిలకడ దుంపలు. ఓకేనా అండి, మామిడి చెట్టు పూత గురించి చూపించాలి అని. అదిగోండి చిగురు కూడా చూడండి ఎట్లా వస్తుందో. చిగురు రాకూడదు ఈ టైంలో, కానీ మేము ఇంకుడు గుంట ఉంది, ఏం చేయలేము ఇంకా. అదిగోండి అక్కడ ఉంది చిగురు. ఆ నీళ్లు పీల్చుకుని చిగురు వస్తుంది. ఓకే అండి, ఉంటానండి. బై అండి.